సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పెద్దాయన మీ పేరు? నా పేరు నరసింహ. పెద్దాయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఉంది, బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. పింఛన్లు బాగానే ఇస్తున్నారు, అన్న క్యాంటీన్ బాగా నడుపుతున్నారు, జీతాలు కరెక్ట్గా ఇస్తున్నారు. రైతులకి ఏమి ఇస్తున్నారు? మొన్న అంతా వరదల్లో ఎడ చేశారు రైతులకి ఇప్పుడు ఇంకా మొదలు పెట్టలేదుగా. అసలు ఇలా 20,000 ఇస్తానంది. ఇంకే అమరావతి డెవలప్ చేస్తున్నారు, పోలవరం కడుతున్నారు, అన్ని బాగా ఉసిగానే పోతుందిగా వ్యవహారం. బాగానే ఉన్నాయి, ఇప్పుడు వరకు అన్ని బాగానే ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారుగా, చేయలేదని చెప్తున్నాడు అలా పెద్ద మనిషి. ఎప్పుడో చేశారు. నేను రోజు టీవీలో ఉన్నా. పొలం కట్టింపులు ఎందుకు కావు, వాళ్ళు ఏదో తేడా పడి ఉంది. మహిళలకు రక్షణ కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించారు, ఇబ్బంది ఏం లేదు. అన్ని బాగానే ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సుబ్రహ్మయ్య. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమేమి చేసింది, ఏమేమి చేయలేదు? అన్ని చేస్తూనే ఉన్నాడు తొట్టు నుంచి, అన్ని చేస్తూనే ఉన్నాడుగా. ఏమేమి చేసింది చెప్పండి. పింఛన్ ఇచ్చాడు, రేపు గ్లాసులు ఇస్తారు నుంచి, ఇంకా అమ్మఒడి కూడా వేస్తాడు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారా? అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. వరద బాధితులకి ఇప్పుడు బాగా కష్టపడుతుంది. 15 రోజుల నుంచి అన్న కష్టపడుతున్నాడు. అవి బోట్లు ఎల్లింగ్ చేసి చేస్తున్నాడు. అది చెయ్యిని ఏంటి చెయ్యిని ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి వేయలేదు, వేస్తాడన్నాడు. రాత్రి టీవీలో చెప్పాడు. అది అంతే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కాజావలేస్కే. సార్, ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమేమి చేసింది, ఏమేమి చేయలేదు? ఏం చేసిందంటే వరద బాధితులకి మంచిగా సహాయం చేశాడు. ఈ పింఛన్లు బాగా 4,000 అన్నాడు, ఇచ్చేశాడు. 7,000 తొలి నెలలు ఇచ్చేశాడు. నెక్స్ట్ రేపు మంత్లో ఈ మధ్య కొత్త పాలసీని ప్రారంభిస్తున్నాడు. రేపు దీపావళికి గ్యాస్లు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నీతివంతమైన పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకెంతకంటే ఇంకేం కావాలా? సూపర్ 6 పథకాలు 1 by 1 ప్రవేశపెడతాడు. అమ్మఒడి ఇచ్చారా సార్? అమ్మఒడి ఇస్తాడండి, త్వరలోనే ఇస్తాడు. తిరుపతిలో బ్రహ్మాండం చేస్తున్నాడు. ఆ లడ్డు కానీ ఆ భోజన వసతులు కానీ బ్రహ్మాండం చేస్తున్నాడు తిరుపతిని. ఇంకేం కావాలా? వచ్చినటువంటి వరదల్లో బాగా కష్టపడ్డాడు. నెంబర్ 1 గా దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాడు, అది చేసేసాడు. ఇంకేం కావాలండి? సార్, మాదాల మాలేది రిటైర్డ్ టీచర్. సార్, కూటమి ప్రభుత్వం నుంచి 100 రోజులు అవుతున్న ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి పథకాలు ఏమేమి చేశారు, ఇప్పటి వరకు ఏం చేయలేదు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచారు. అన్నా క్యాంటీన్ పెట్టారు. తర్వాత రేపు దీపావళి నుంచి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. తర్వాత పోతే 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు. మా రిటైర్డ్ ఉద్యోగస్తులు జగన్ గవర్నమెంట్లో 15, 20 తేదీ జీతాలు తీసుకునేవాళ్ళమే. ఇప్పుడు 1వ తేదీ మధ్యాహ్నం కల్లా జీతాలు పడుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆమోదించేటట్లు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనీవిని ఎరుగని రీతిలో చేస్తున్నాడు. నిన్న వరద బాధితులకి ఆయన 74 సంవత్సరాల వయసులో ఉండి నడుము లోతు నీళ్లలో దిగి ప్రతి ఒక్క సింగ్ నగర్ కానీ అన్ని ఏరియాల్లో తిరిగి వరద బాధితులకి ఏమి అవసరమో అవి టైం టు టైం ఆహారం కానీ, పాల ప్యాకెట్లు కానీ, మందులు కానీ, ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు కానీ ప్రతి ఒక్కటి అందించినాడు. ఈరోజు వాళ్ళకి వరద బాధితులకి గ్రౌండ్ ఫ్లోర్ కి 25,000, పై ఫ్లోర్ కి 10,000 రూపాయలు వరద బాధితులకు అందిస్తున్నాడు. హెక్టార్కి వచ్చేసి 25,000 ఎకరానికి వరి పంటకు కూడా అందిస్తున్నారు. ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము 100 రోజుల్లో పూర్తిగా విజయవంతమైనది. అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఆమోద్యమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకి ఏ విధమైనటువంటి ఇప్పుడు నేను ఒక టీచర్ని, ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. నేను జగన్ గవర్నమెంట్లో నాకు 20 వచ్చేదో, జీతం 21వ తేదీ వచ్చేదో. ఈ రోజు 1వ తేదీ మధ్యాహ్నం కల్లా జీతం వేస్తా ఉన్నారు. కాబట్టి ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాల వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అందరూ కూడా బాగా మెచ్చుకుంటున్నారు. ఇంకా కూడా చేయాల్సిన పథకాలు ఉన్నాయి. ఆయన 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు జగన్ గారు.
ఈ తీర్చాలంటే ఆయన ఎట్లా ఇప్పుడు వచ్చి 3 నెలలు అయితే ₹1 కూడా అప్పు తేలకుండా 4,000 పెన్షన్ ఇచ్చాడు. ఆయన 3,000 పెన్షన్ 2,000 నుంచి 3,000 పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరానికి 250 ప్రకారం అల్లాడేవాడు అనమాట. దేశాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసినటువంటి జగన్ ఈ రోజు బాబు గారు వచ్చి మంచి పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దశలో పెట్టేసి పురోభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అందువల్ల మేమందరం కూడా ఈ చంద్రబాబు నాయుడికి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాము. నమస్తే పెద్ద, మీ పేరు? నా పేరు కోటయ్య. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిపాలన? పింఛన్లు ఇస్తున్నారు, కరువు పని చేపిస్తున్నారు, కరువు పని డబ్బులు వస్తున్నాయి, కోట బియ్యం ఇస్తున్నారు. ఇప్పటికే పరిపాలన బాగానే ఉంది. ఇక జరగబోయే అమ్ముడు మరి అట్లా చేస్తాడు మా ఆయన. అన్నా క్యాంటీన్లు అందరూ బాగానే నడుస్తున్నాయా? అక్కడ నడుస్తుంది ఇక కందుకూరు అన్న క్యాంటీన్లు. విజయవాడలో వరదలు అప్పుడు బాగానే చేశారు కదా ప్రభుత్వం మొత్తం? చేస్తారంట కదా చంద్రబాబు నాయుడు. అక్కడ పరిపాలన ఎలా ఉంది? అయితే పరిపాలన ఇప్పుడే బాగానే ఉంది. ఆయన జరిపితే కదా అమ్ముళ్ళు అన్నీ చెప్పినవన్నీ. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వేణుగోపాల్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాబోతున్న ఈ నేపథ్యంలో పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుంది? అంటే టయానికి పింఛన్లు ఇస్తున్నాడు, చెప్పినట్టు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. సో మన రీసెంట్గా విజయవాడ వరదలప్పుడు కూడా చాలా బాగా స్పందించింది గవర్నమెంట్, అందుకని బాగుంది. ఇప్పటివరకు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఇంకా ఏమేమి ఇవ్వలేదు? ఫ్రీ బస్ ఒకటి ఇవ్వలేదు అనుకుంటా, ఇంకా అమ్మఒడి. టైం ఉంది కదా, ఇప్పుడు 100 రోజులే కదా అయింది, ఇంకా టైం ఉంది కదా, చేస్తారు. తిరుమల దేవస్థానాన్ని బాగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుందండి. నేను రీసెంట్గా వెళ్ళి వచ్చాను. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ అయితే చాలా బాగుంది. మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇంత ముందులాగా లేదు, ఎవరి మీద దాడులు జరగట్లేదు, శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. బాగున్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇస్తున్నారా? ఇంకా టైం 3 months కదా అయింది, వెయిట్ చేయాలి. చేయొచ్చు అంటారు? చేస్తారు అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే పెద్ద, మీ పేరు? శ్రీనివాసులు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాబోతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందంటే ఎలా చెప్పగలరు మీరు? చాలా నిన్న వరదల్లోనే తెలిసిపోయింది. అతను సీనియారిటీ గానే, పవన్ కళ్యాణ్ బాధ్యత గానే అన్ని విధాల చాలా బాగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం వల్ల. చెప్పిన పథకాలన్నీ అమలు అవుతున్నాయా? 1 by 1 ఒకటి వస్తానే ఉంది కదా. ఏమేమి అవుతున్నాయి? ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నాడు, 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. నిన్న వరదలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ తీర్చిదిద్దుతా ఉన్నారు. అన్న క్యాంటీన్లు ఉన్నాయి, అన్న క్యాంటీన్లు రంగాలనే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇంకా 1 by 1 చెప్పినవన్నీ కంటిన్యూ చేస్తున్నాం. ఫ్రీ అన్నారు, జరుగుతుందా? ఫీజుకు పెట్టాడు కదా, ఇప్పుడే పెడుతున్నాడు కదా, అయిపోవచ్చు. తిరుమలను బాగా చేస్తున్నాను అన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది తిరుమల. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా. మహిళలకు భద్రత కల్పిస్తున్నారు. కల్పిస్తున్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, పెడుతున్నాడు. ఇటీవల ఇస్తా ఉన్నాడు. 100 రోజుల్లో ఇన్ని పనులు చేశాడంటే మళ్ళీ ఎగిగానే కొంచెం మొత్తం పెట్టాలంటే కన్ను 1 by 1 చేస్తున్నాం. రేపు మద్యం పాలసీ కూడా కొత్త విధానం పెడుతున్నాడు. దానిలో కూడా రేట్లు బ్రాండెడ్ కానీ కొత్త మద్యం తీసేసి పాత విధానం పెట్టడం కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఉపాధి హామీ పథకం ఎలా ఉంది? చాలా బాగుంది, డబ్బులు పట్టం. ఓకే, నీ పేరు? పేరు సుబ్బయ్య. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు 100 రోజులు అవబోతుంది. ఎట్లా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇప్పుడు చెయ్యాలంటే ఎవరు చేయలేరు. మనం చెయ్యాలంటే ఇప్పుడు వరదల్లో కూడా ఆయన ఆ నీళ్ళల్లో తిరుగుతున్నాడంటే మేము ఆశ్చర్యపోతున్నాం. ఆ నీళ్ళల్లో ఎవరో ఒకరు ధర్మం చేస్తున్నారు, ఇస్తున్నాడు, అందరూ బాగానే ఉంది, చేస్తున్నారు. కాబట్టి ఆయన అనుకునేదానికి లేదు, మొత్తం మట్టుకి చేస్తాడు ఆయన. పింఛన్ కానీ అనుకున్న ప్రకారం ₹1000 అన్నాడు, అప్పుడే ఇచ్చేసాడు. అసలు 3 నెలల నాడు ముందే ఇచ్చేసాడు. 3 నెలలు బ్రహ్మాండంగా ఉంది. ఆయన పొరపాటు ఏమీ లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ఏదో రాత్రి కూడా చెప్పాడు సమావేశం, అందరూ కూడా మంత్రులు అంతా సమావేశం వేసి చదువుతున్నారు. నాకు చదువు లేదు కాబట్టి నేను అన్ని రావాలంటే రావు, అది బ్రహ్మాండంగా చేస్తున్నాడు, పర్వాలేదు. మళ్ళీ రాబోయే కాలం కూడా ఆయనే రావాలా. ఇక ఇప్పుడు గ్యాస్ అన్నాడు, ఆడవాళ్ళకి ఇవి అన్నాడు, అన్నీ కూడా ఇప్పుడు మంచి వరదలు చిక్కుని ఉన్నాడు ఆయన కూడా.
అవన్నీ మనం చేయాలంటే మనం ఓపిక పట్టాలా, అది నిదానమైన ఉదయం మీద ఒకటి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిపాలన? పరిపాలన అన్ని విధాలుగా బాగానే ఉందమ్మా. చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారు. పథకాలంటే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని కొరవలు ఉన్నాయి. అవి ఇంకా నెక్స్ట్ టైంని బట్టి వదులుతాడు, అన్నీ కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు ఏమేమి పథకాలు వచ్చాయి? వచ్చాయి కదా, పింఛన్ వచ్చింది, 4000 అన్నాడు, 4000 ఇచ్చాడు. పోతే అన్న క్యాంటీన్లు రన్ చేస్తాను అన్నాడు, చేశాడు. పోతే మహిళలకి మామూలుగా భద్రత అన్నాడు, అది బాగా చేశాడు. ఇంకా ఇప్పుడు వానలకి ఇబ్బందులు పడి విజయవాడ వర్షాలకి ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకున్నాడు. వాళ్ళకి కుటుంబానికి వచ్చి 25,000 రూపాయలు ఏదో ఇస్తున్నాడు. అదే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి అందరికీ 25,000 కాడికి ఇస్తున్నాడు. సిరి ఆపస్తులకి అందరికీ పర్లేదు, బాగానే ఉంది. అమ్మఒడి ఇంకా ఇవ్వలేదు కదా. అమ్మఒడి అంటే ఇవన్నీ ఉండవు కదా, ఇంకా పెడతాడు కదా, ఎప్పుడు టైం రావాలి కదా. 1 by 1 3 నెలల్లో అంటే అన్నీ కావాలంటే 5 సంవత్సరాలు చేయలేని అన్నీ 3 నెలలు లెట్ అవుతాయి అమ్మా. ఈ 5 సంవత్సరాలకు అన్నీ పూర్తి చేస్తాడు. రాజధాని అన్నాడు, కొత్త మద్యం పాలసీ వస్తుంది. కొత్తది కూడా పెడుతున్నాడు ఇప్పుడు. రాజధాని అన్నాడు, పోతే పోలవరం ఒకటి, ఇవన్నీ అమలు చేస్తాడు ఖచ్చితంగా. అది. నమస్తే సార్, మీ పేరు సార్? రమేష్. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బుడవేరు అనేది కొంచెం ఉద్ధృతిగా పొంగింది కాబట్టి బాధితులు, వరద బాధితులు దెబ్బతిని చాలా జనం నష్టపడింది. వాళ్ళకి ఇప్పుడు కారు చెడిపోయిన కారు ఇప్పిస్తా, డబ్బులు ఎంత కనిపిస్తున్నాడో, మిషన్లు పోయిన వాళ్ళకి లోపల డ్యామేజ్ అయిన వాళ్ళందరూ కూడా అందరినీ ఆదుకుంటానని బాగా చక్కగా చెప్పాడు. బాగా మంచిగానే ఉంది. చెప్పినటువంటి పథకాలు ఏమేమి వస్తున్నాయి? చెప్పిన వాళ్ళు పింఛన్ 4,000 ఇస్తాను, 4,000 2-3 నెలల ముందలు ఇస్తాను, ముందలు కట్టి ఇచ్చేసాడు. మళ్ళీ నెక్స్ట్ క్యాంటీన్ అన్నాడా, అది కూడా పెట్టేశాడు. అది బాగానే ఉంది. అతని ప్రభుత్వం మాకు అనుకూలంగానే ఉంది, మాకు కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉంది.